ప్రకటన ఒకటి వచ్చింది, విదేశాల్లో ఉద్యోగం. కానీ ప్రకటన పూర్తిగా చదివితే డిగ్రీ పూర్తయిన వాళ్ళు మాత్రమే చెప్పండి అర్హులు. ఎందుకు అలా తీసి పక్కన పెట్టాను? దేవుడు ప్రేరేపించాడు, అప్లికేషన్ పెట్టన్నాడు. ప్రభా నాకు డిగ్రీ లేదు, నువ్వు పెట్టు అన్నాడు. నేను పెట్టాను. అక్కడ ఎవరిని కూర్చోబెట్టాడో తెలుసా? విదేశీ కంపెనీలో కూడా ఒక తెలుగువాడిని ఇంటర్వ్యూ చేయడానికి దేవుడు కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్సల్టెంట్స్ అనేది ఇదంతా రుజువు అండి దేవుని కార్యములకి. వెళ్ళాను, 3500 మంది అసైన్ చేయమన్నాడు. జీతం ఎంతో తెలుసా అన్నాడు. జీతం అనేసరికి అప్పులు లెక్క పెట్టడం మొదలుపెట్టా. నెలకి ఇంత వడ్డీతో సహా ఇంత కట్టేస్తే ఇన్ని నెలలో, ఇంత సంవత్సరం, 2 సంవత్సరాలు ఇన్ని కట్టి అని లెక్క పెట్టుకుంటున్నాను. నేను అన్నాను బహుశా 10,000 రూపాయలు ఉండొచ్చేమన్నాడు. ఆయన చూసి ఆశ్చర్యపడి, ఏమంటున్నావు నాన్న, నీ అలవెన్సెస్, నీ ఫ్లైట్ అలవెన్సెస్ కలిపి అన్నీ కలిపి నీ బేసిక్ శాలరీ 22,000, నీ అలవెన్సెస్ కలిపి 40,000 రూపాయలు జీతం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?